పండగ పూట తన సొంత గ్రామానికి వచ్చిన యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందగా ఆ గ్రామంలో పండగ వాతావరణం నిషేధఛాయలకు గురైంది. ఈ దుర్ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కలహర్ మండలం కాజాపూర్ గ్రామంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా చర్చిపై జెండా కడుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి శోభన్ అనే 19 ఏళ్ల వ్యక్తి యువకుడు మరణించాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరిని మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చర్చిపై ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలంటూ గతంలోనే ఫిర్యాదు చేసిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎవరు కేర్ చేయలేరు. దాని ముంగట ఒక 4 పెద్ద లైట్లు వెలిపిండు. ఆ దాన్ని కూడా కంప్లీట్ చేసాం, లైట్ పడతలేదని. దాన్ని కూడా ఎవరు పట్టించుకునే వ్యక్తులు ఎవరే లేరు. ఎన్నిసార్లు చెప్పినా చెవులు దులిపించుకొని పోయేటోళ్ళు ఉన్నారు తప్ప ఎవరు కేర్ చేస్తలేరు. ఇప్పుడు దానివల్ల మా అన్నయ్య ఈరోజు ప్రాణాలు కోల్పోయిండు. దానివల్ల మీరు నిరగా చెప్పింది వినకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంది కాబట్టి మా అన్నయ్య ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. ఆ బుడ్డి కాడ కూడా అప్పుడప్పుడు కరెంటు పోయినా కానీ ఎవరు టైంకి గెలిచి ఇచ్చేటోడు లేడు. ఆ కరెంటు 3 తుకుడాలు అయినా కానీ ఎవరు దానికి ఒక కొత్త వైర్ తెచ్చి వేసేటోళ్ళు కూడా దిక్కులేరు. చెప్పింది ఎవరు వింటలేరు, అసలు ఏం చేస్తలేరు. అందువల్ల ఈరోజు పండుగ రోజని జెండా పెడదామని మన పైపు లేపితే బ్యాలెన్స్ అవుట్ అయ్యి ఆ లైన్ మీద పడి మా అన్నయ్యనేమో ప్రాణాలు కోల్పోయాడు. మా పెద్దనాయనేమో సీరియస్ నుంచి మన నారాయణఖేడ్ తీసుకొస్తే నారాయణఖేడ్ నుంచి మళ్ళీ మన సంగారెడ్డికి రాపిచ్చారు. నలుగురికేమో గాయాలయ్యాయి. ఈ దానివల్ల ప్రభుత్వంకి మీరే చూసుకోవాలని నా మనవి. ఈరోజు నా పేరు తుకారాం నాయక్, ఎంచిపై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు పండుగ పూట ఖాజాపూర్ గ్రామంలో చాలా విషాదకరమైన పరిస్థితి చోటు చేసుకున్నది. విషయం ఏంటంటే, ఖాజాపూర్లో చర్చ్ దగ్గర ఈరోజు పండుగ వాతావరణంలో అక్కడ తోరణాలు కట్టుకుంటూ ఆ జెండాను తీయబోయి మోహన్, శోభన్, దేవదాస్ ఇంకా వారితో పాటు అనుచరులు ఆ జెండాను తీస్తుంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫరం దగ్గరలో ఉండటం వల్ల ఆ జెండా తీసే సందర్భంలోనే ఆ పైపు ఆ వైర్ పైన పడటం, ఆ కరెంటు షాక్తో ఈరోజు శోభన్ ఒక నిరుపేద కుటుంబంలో, ఎస్సీ కుటుంబంలో చదువుకున్నటువంటి, ఈరోజు డిగ్రీ స్థాయిలో చదువుకున్నటువంటి విద్యార్థి ఈరోజు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫరం అక్కడ ఉండటం వల్ల ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రాన్స్ఫరం అక్కడ చర్చ దగ్గర వద్దు, ప్రజలు తిరిగే పరిస్థితి ఉంది, అక్కడికి వెళ్ళి మార్బతుగా దూరం చేయాలి అని ఎన్నిసార్లు కోరినా అక్కడనే ఆ ట్రాన్స్ఫర్ ఉండటం వల్ల ఈరోజు వాళ్ళ ప్రాణానికే ముప్పు రావడం జరిగింది. కారణం ఎందుకంటే ఈ ప్రభుత్వమే నిర్లక్ష్యం అనేది చెప్పక తప్పదు. ఎందుకంటున్నామంటే ఈరోజు ఒక ఉత్సాహమైన వాతావరణంలోనే పండుగ చేసుకుందామని ఆయన కాలేజీని వదులుకొని గ్రామంలో వచ్చి అక్కడ పండుగ వాతావరణంలో చేసుకునే సందర్భంలోనే ఆ పైపు తీయటం వల్ల ఆయన చావడం ఆ యావత్తు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ బాధాకరమైన విషయం. అందుకే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఆదుకోవాలి. అదే విధంగా సీరియస్ గా ఉన్న దేవదాస్ అనే వ్యక్తి, అతను కూడా ఇక్కడ సీరియస్ గా ఉండటంతో సంగారెడ్డి పంపడం జరిగింది. ఇంకొక మోహన్ కూడా మళ్ళీ బాలయ్య వాళ్ళకి చేతులు కాలడం జరిగింది. వీళ్ళకు కూడా ప్రభుత్వం సాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటున్నామంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా ఆ ట్రాన్స్ఫార్మర్ అక్కడ మరమ్మతుకు దూరం చేయాలని కోరుతూ ఈ టీవీ ఛానల్ వచ్చినందుకు